ఆదిలాబాద్ జిల్లా బోధ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వన్నెల అశోక్ ఆధ్వర్యంలో నేడు నేరేడిగొండ మండలం టోల్ ప్లాజా వద్ద నుండి భారీ బైక్ ర్యాలీని ప్రారంభించి నేరేడిగొండ పట్టణ కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి మరియు బోధ్ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్, కొమరం భీం, శివాజీ, మహాత్మా గాంధీ, భగత్ సింగ్ విగ్రహాలకు పూలమాలలు వేశారు. కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క మరియు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే మన నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటామని, నియోజకవర్గానికి కావాల్సిన సదుపాయాలన్నీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని కాంగ్రెస్ పార్టీ బోధ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ వన్నెల అశోక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బోధ్ మరియు నేరేడగొండ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ మొత్తంలో పాల్గొన్నారు. సక్సెస్ఫుల్ చేసినందుకు కార్యకర్తలందరికీ పేరు పేరున నా పాదాభివందనాలు. మరి అదేవిధంగా అద్భుతమైన సహకారాన్ని అందించినటువంటి మీడియా మిత్రులకు, పత్రికా విలేకరులందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు చెప్తున్నాము. ఈ ఆలోచనలన్నీ మన తెలంగాణ తల్లి సోనియమ్మ గారు రిలీజ్ చేయడం జరిగింది. మరి వాటిని గ్రామంలో ప్రతి ఇంటికి చేయాల్సిన బాధ్యత మనందరికీ ఉన్నది. ఇప్పుడు నేను ఒక్కడే వీళ్ళకి తెలియలేదు, ఎందుకంటే మనం చేయలేదు కాబట్టి. ప్రతి ఒక్క కార్యకర్త మీరే ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈరోజు నా 6 గ్యారెంటీ పథకాన్ని గ్రామ గ్రామానికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ అందరికీ ఉన్నది. రేపు గెలిచిన తర్వాత మీకు ఏ కష్టం వచ్చినా చూసుకోవాల్సిన బాధ్యత ఆమె ఉన్నది. కార్యకర్తలందరికీ ఆలోచిస్తున్నాము. 10 సంవత్సరాలుగా మన అధికారంలో లేదు. ఎన్నో అధికార పార్టీ నుంచి ఎన్నో ఒత్తిళ్లు లోబడి ఎన్నో కేసులు పెట్టాలని బెదిరించినా కానీ ఎవరు కూడా పార్టీ మారకుండా కాంగ్రెస్ పార్టీకి ఈరోజు మీరు జీవం పోశారు. మీరే కాంగ్రెస్ పార్టీ అంటే